ఈ తలికోట యుద్ధం మనకు తెలవాలి ఫ్రెండ్స్. బ్యాటిల్ ఆఫ్ తలికోట ఎందుకు తెలవాలి అని అంటే, రామరాయుల వారిని తలికోటల తన సైనికులై ముస్లింలు తన ఓటమికి కారణం ఎట్లయినరో మీకు తెలవాలి. ఇది ఖచ్చితంగా మీకు తెలవాలి. భారతదేశం అనేది ముస్లిం ఇన్వేటర్స్ ఎవరైతే ఉండనో ఇప్పటిదాకా చాలామంది అటాక్ చేసిర్రు. మన భారత్ని అటాక్ చేయడానికి కారణం ఏంది రాబోయే అని అంటే, మన దగ్గర ఉన్న ధనం. ఈ బ్రిటిష్ వాళ్ళు ఏమంటారంటే, మేము తెచ్చినాం, మనం పీకనిగా తెచ్చినారా, మళ్ళీ ఎందుకున్నారా 2 సంవత్సరాలు భారత్లో. हम राज किए, राज किस लिए किए, यहाँ पे धन था, यहाँ पे दौलत थी, అష్టైశ్వర్యాల ఖజానా నా భారత్. సో ప్రతిసారి నా భారత్ యొక్క వెల్త్ మీద దాడైంది, నా కల్చర్ మీద దాడైంది, నా రాయల్నెస్ మీద దాడైంది. దీని మీద దాడి జరుగుతూనే వచ్చింది. ప్రాబ్లం ఏందని అంటే, మొఘళ్ళతోని మన రాజులే కొంతమంది చేతులు కలిపి భారత యుద్ధంలో భారతీయులను ఓడగొట్టడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేసిరు. చరిత్ర మనం అన్నిసార్లు చూసినాం. అది ఛత్రపతి సంభాజీ మహారాజే తీసుకోండి మహారాష్ట్రలో, ఆయన సొంత భావమరిది ఆయన జాడ చెప్పిండు. అట్లనే క్రిటికల్గా మాన్సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్రదర్ మహారాణా ప్రతాప్ని ఏ రకంగా మోసం చేసిండు హల్దీ ఘాటి యుద్ధంలో అనేది మనకందరికీ తెలుసు. గట్లాంటి ఎపిసోడే ఒకటి ఈ రామరాయల వారి విజయనగర సామ్రాజ్యం ఎందుకు పతనమైంది ఈ మొఘల్స్ చేతులల్లా అని అనేది అలాంటి కథనం. అదే తలికోట యుద్ధం. జిలానీ బ్రదర్స్తో చేతులు కలిపి రామరాయల వారి కమాండర్లే మొఘళ్ళతోని అహ్మద్ నగర్, బేరార్, బీదర్, బీజాపూర్, గోల్కొండ నుంచి వీళ్ళందరితో ఒక కూటమి రామరాయల వారిని ఓడగొట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట చెప్పాలని అంటే, రామరాయ వారు భీకర యుద్ధం చేస్తున్నారు. వచ్చినట్టు గడ్డ పరదించుతున్నాడు. స్ట్రాటజీ ఏం లేదు, కుచ్చిపడేరు, దొబ్బురు నూకి పడేరు అని అన్నాడు. అంత భీకర యుద్ధం చేస్తుంటే ఎక్కడ ఏమవుతుందో అని అన్న తరుణంలో 2 ముస్లిం జనరల్లు రామరాయల వారికి హ్యాండ్ ఇచ్చి డెక్కల్ సుల్తానేట్లతో చేతులు కలిపి ఆయన మరణానికి కారణమైంది. ఇన్ఫ్యాక్ట్ రామరాయల వారి గురించి మాట్లాడాలంటే, శ్రీకృష్ణ దేవరాయల తర్వాత ఎక్సెట్రా ఆయన వంశీకులు, ఆయన సంథింగ్ ఇంకొక రాయల వారు ఉండే, ఆయన తర్వాత రామరాయల వారు. ఈ రామరాయల వారు సామ్రాజ్యం ఏర్పరిచిన తర్వాత ఈయన జర లిబరల్ ఉండే, సెక్యులర్ భావజాలాలు బాగుండే సార్కి రామరాయల వారికి. ముస్లింలకు కూడా తన రాజ్యంలో చోటిచ్చి ఆయన పరిపాలన నిజంగా చెప్పాలనంటే చాలామందికి నచ్చేది కూడా, ఎందుకంటే సెక్యులర్ భావజాలాలు ఉండే కాబట్టి. ఈయన ఏ రకమైన ఉండేనంటే, ఒక ష్రూడ్ రాజు ఉండే, తన రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ దిశగా తీసుకుపోయేటట్టు అడుగులేసే రాజు ఉండే. అబ్సల్యూట్గా పొలిటికల్ ఆపరేటివ్ ఉండే. ఇక ఆయన ఎందుకు ఈ పొలిటికల్ ఆపరేటివ్గా ఉండేనంటే, ఆయన చుట్టుపక్కల ఉండే ఏవైతే 5 సామ్రాజ్యాలు ఉండేనో అవి ఇస్లామిక్ ఈ రాజులకు సంబంధించినవి ఉండే, ముస్లిం రాజులకు సంబంధించింది ఉండే, బహుమనీ సుల్తాన్లై ఉండే. సో ఆబ్వియస్గా వీళ్ళు చుట్టుపక్కల ఉన్నారంటే కిరికిరే ఉంటుంది కదా, ఇంకేముంటుంది. ఇక విజయనగర సామ్రాజ్యాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనే ఈ సుల్తానేట్ల నిర్ణయానికి బలైపోయిండు రామరాయల వారు. బలైపోయిందంటే ఆయన బలి కాలే, బలి చేసిరు. ఎందుకు? ఆయన సెక్యులర్ మనస్తత్వానికి కారణమే ఇయాలనే సాగు కారణమైంది. స్ట్రాటజీ సింపుల్ ఉండే, రామరాయల వారిని ఖతం చేసేస్తే మనకు సెట్ అయిపోతుందని చెప్పి చాంద్ బీబీ ఎవరైతే డాటర్ మన నిజాంకి బిడ్డ ఉండేనో చాంద్ బీబీ అని, ఆయనని ఆదిల్ షాకి పెళ్లి చేసి, అట్లా ఆదిల్ షా చెల్లెల్ని మళ్ళా నిజాం కొడుకుకు పెళ్లి చేసి వీళ్ళందరూ ఒకటై రామరాయల వారి మీద భీకరమైన దాడి చేద్దామని చెప్పి ఇదే పెళ్లిలో డిస్కషన్ అయ్యి ఈయన మీద దాడి చేస్తారు. ఆదిల్ షా దీనికి ఏమని అడుగుతారంటే, 2 కీ ఫోర్ట్స్ ఉండే, కిల్లాలు, రాయచూర్ ఇంకా ముద్గల్. ఈ 2 కిల్లాలు అడిగిండు. రామరాయల వారు ఇయ్యలే, నేను కొట్లాడతారా భయ్, నీ చేయలే సాగు సస్తా కానీ ఇచ్చే లేదు అని అంటే ఈ లొల్లి షురువైంది, కొట్లాట షురువైంది. రామరాయల వారు అలా జర్నల్లే మొత్తం ఈయన జాడ చెప్పి, నిజంగా చెప్పాలనంటే సైనికులకు బలం ఇవ్వాల్సిన ఎవరైతే సేనాపతులు ఉంటారో వాళ్ళే ఎప్పుడైతే భ్రష్టు పట్టి చేతులు కలిపేస్తారో ఇంకా సైన్యానికి ఉత్సాహం ఏడు ఉంటుంది. నిరుత్సాహం అనేది నీరు గారిపోతుంది కాబట్టి ఓటమికి గురైండు రామరాయల వారు. రామరాయల వారు ఓటమికి గురైన తర్వాత నిజాం కాల్ దగ్గర ఆయన వేసి కోసిపడేసారు. యాజ్ యూజువల్ కాఫిర్కో క్యా మిల్తా హై, ఉస్కాతో హలాలీ కరా జాతా హై. దాని తర్వాత ఇక వాళ్ళ ఆడోళ్ళ మీద ఏమైనా ఎట్లాంటి దాడులు జరుగుతాయో ఇక మీద అందరికీ తెలుసు. ఇప్పుడు ఇస్లాం వార్ అనేది ఏం చేసింది రాబాయ్ అని అంటే స్లాటరే. మన దగ్గర శరణం అనేది ఒకటి ఉంటుందేమో, వాళ్ళ దగ్గర కేవలం మరణమే. ఇది నువ్వెప్పుడు అర్థం చేసుకుంటావు అనేది చాలా పెద్ద టాపిక్ ఇవ్వాలి. భారత్ రాడికల్ ఇస్లాం వల్ల ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇప్పటి నుంచి కూడా, అంటే ఇప్పుడు కూడా కరెక్ట్గా చెప్తే ఇప్పుడు వర్తమానానికి కూడా ఎంత అనుభవిస్తుంది రాడికల్ ఇస్లాం వల్ల అనేది నువ్వు ఒకసారి ఆలోచించు. నేను చెప్పుడు కాదు, డేటా తీసుకొని ముంగట పెట్టుకో. ఇలా జిలానీ బ్రదర్స్ ఏవైతే రామరాయల వారికి గడ్డపార వెనకకేం దించినరో, అట్లా నీకు తెలియకుండానే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని 1991 అని తెచ్చిరు. నీకు తెలియకుండానే నువ్వు కళ్ళు మూసుకొని నా పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అని ఆలోచించే లోపల వక్ఫ్ వచ్చేసే, ఆ వక్ఫ్కి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వచ్చేసే.
దానికి ఒక మైనారిటీ ట్యాగ్ అని చెప్పి మెజారిటీ ఉన్న ముస్లింలు నీతో కిరికిరి చేయబట్టే. హిందువుల హక్కుల కోసం మాట్లాడితే నువ్వు సాఫ్రాన్ టెర్రర్ అయిపోయా, కాకపోతే అడు సెక్యులర్ ఇస్లాం అయిపోయా. మోడర్న్ నేషన్ ఇవాళ ఇండియాలో కూడా ముస్లిం మెజారిటీ స్టేట్ ఏదన్నా అయిపోయింది అని అంటే అక్కడ నువ్వు గుడులు ఎందుకు తెరుస్తున్నావు? ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, సంబల్ జరా తెర జిందగీకు సంబల్ జరా అని సంబల్ నేర్పుతుంది నీకు. నువ్వేం చేసినావు? కాశ్మీర్లో ఏమా, కేరళలో ఏమా, ఆడపిల్లల మీద లవ్ జిహాద్ ఏడదాకొచ్చే సందేశ్ ఖలీల్ ఏమా మీ ముంగటున్నది. మళ్ళా కొన్ని ప్రభుత్వాలు మన ఈ ముస్లిం అపీజ్మెంట్, మనము సెక్యులర్ భావాజాలలో మాట్లాడకపోతే నాన్న నువ్వు అట్లా కట్టరగా మాట్లాడకు, అన్నా నువ్వు అట్లా కట్టరగా మాట్లాడకు, తమ్మి నువ్వు అట్లా కట్టరగా మాట్లాడకు, ఎంబారెసింగ్ ఉంటుంది, మనం లౌకికవాదంలో ఉండాలా. ఏం లౌకికవాదం రా సంకనాకుంటే జీవితంలో? రామరాయల వారికేని కాడికేని, సంభాజీ మహారాజ్ కాడికేని, మన రాణా ప్రతాప్ అక్కడికేని, నినాక మొన్న జరిగిన కాశ్మీరీ జెనోసైడ్ 19th జనవరి ఇప్పటికీ సాక్షి, కేరళ ఫైల్స్ మనకు సాక్షి, సందేశ్ ఖలీ వర్తమానంగా జరుగుతున్న సాక్షి. సంబల్ ఏమాయ్? అరే తంజావూరులో 1500 సంవత్సరాల దేవాలయం వక్ఫ్ అంట, మళ్ళీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఎడబెట్టుకుర్రా కుర్చీ మడత పెట్టి. మీకు అర్థమవుతుందా అని అడుగుతున్నాను. అర్థమైతే ఆలోచిస్తారని అడుగుతున్నాను. ఆలోచిస్తే అనుభవించరు అని చెప్పి మీకు నేను చిన్నగా ఒక సూచన ఇస్తాను. భారత్ మాతాకి జై.